థ్యాంక్ యూ సిస్టర్. ప్రభు పేరిట మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి నేను పాట పాడుతూ ఉంటాను. ఈలోగా మీకు వీలైతే ఒకసారి నతాని బ్రదర్ని కాంటాక్ట్ చేయండి. ప్రభు నా మహిమపరుస్తూ ఒక పాట పాడుకుందాము. నావికా నడిపించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు. నావికా నడిపించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు. నమ్మిక గల మంచి కాపరి యేసయ్యా, నీవే నా గొప్ప కాపరి. నమ్మిక గల మంచి కాపరి యేసయ్యా, నీవే నా గొప్ప కాపరి. నావికా నడిపించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు. నావికా నడిపించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు. జీవ మార్గమెరుగక నేనుండగా, పెనుగాలితో నేను తల్లడిల్లగా. జీవ మార్గమెరుగక నేనుండగా, పెనుగాలితో నేను తల్లడిల్లగా. రక్షణెరుగక నీ సత్యమెరుగక, రక్షణెరుగక నీ సత్యమెరుగక, భ్రష్టుడనై నేనుండగా. భయం తీర్చి బలపరచితివి, భ్రష్టుడనై నేనుండగా. భయము తీర్చి బలపరచితివి. ఆ నావికా నడిపించు, జీవ మార్గమునకు నా నామను మళ్ళించు. నా నావలో యేసు నీవుండగా, నన్నెవరు ఆపనీలేరుగా. నా నావలో యేసు నీవుండగా, నన్నెవరు ఆపనీలేరుగా. పెను తుఫానులే సుడిగాలులే, పెను తుఫానులే సుడిగాలులే, నా నావను తాకలేవుగా. యేసయ్యా నాతో ఉండగా, నా నావను తాకలేవుగా. యేసయ్యా నాతో ఉండగా. ఆ నావికా నడిపించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు. నావికా నడిపించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు. నమ్మిక గల మంచి కాపరి యేసయ్యా, నీవే నా గొప్ప కాపరి. నమ్మిక గల మంచి కాపరి యేసయ్యా, నీవే నా గొప్ప కాపరి. నావికా నడిపించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ ప్రైజ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మన మధ్యన వాక్యం పంచుకొనటానికి నాగరాజ్ బ్రదర్ ఉన్నారు. బ్రదర్ ప్రైజ్ ద లార్డ్. నాగరాజ్ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్. వాక్యం షేర్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ. చాలా చక్కగా వాడారు సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. మా పిల్లలు అడుగుతున్నారు ఎవరు డాడీ ఎవరు డాడీ. నాకు కూడా తెలియదు, మరి పరిచయం లేదు. నేను చంద్రశేఖర్ బ్రదర్ వాళ్ళ అక్కని. ఓకే 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 ఓకే. సాయంకాల సమయంలో అంటే వేరే ఎక్కడైనా ప్రేయర్ మీటింగ్ ఉండేనా సిస్టర్? అవును బ్రదర్, వాళ్ళ ఒకరి మెమోరియల్ సర్వీస్ ఉంది, అందరు అక్కడ జాయిన్ అయ్యారు. వాళ్ళ తర్వాత మన రికార్డింగ్స్ వింటారు. దాదాపుగా ఇంటికి ప్రయాణాల్లో ఉన్నారు అందరు రిటర్న్ లో, అందుకే జాయిన్ కాలేదు. ఒక వాక్యంలో నుండి ఒక మాట, డిసిప్లైన్
అంటే క్రమశిక్షణ లేదా శిక్షణ అనే ఒక మాట బైబిల్లో మనకు అనేక చోట్ల కనిపిస్తూ ఉంటుంది. నిజ జీవితంలో మనకు డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ డిసిప్లిన్ అనేది ఇట్ లుక్స్ లైక్ ఏ పనిష్మెంట్, అదేదో ఒక శిక్ష లాగా అనిపిస్తుంది. కానీ అంటే ఎప్పుడైతే మనము ఈ డిసిప్లిన్ పాటిస్తామో, ఒక క్రమశిక్షణ, ఒక క్రమాన్ని మనం పాటిస్తాము మన జీవితంలో, అంటే అది ఒక మంచి యొక్క సామెతలు 6వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఈ యొక్క క్రమశిక్షణ గురించి రాయబడతా వస్తుంది. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఆశపడతాను. 6వ అధ్యాయము సామెతలు 23వ వచనంలో, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ప్రియమైన సహోదరి సహోదరుల, యొక్క దేవుని యొక్క వాక్యము శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అని మనకు దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడతా ఉంది. అంటే కొన్నిసార్లు మన పిల్లల్ని ఒక సరైన మార్గంలో నడిపించడానికి, వారిని కొన్నిసార్లు శిక్షించడానికి కూడా వెనుకాడము. ఎందుకంటే వాడు బాగుపడాలనే ఒక ఉద్దేశము, వాడు సరైన సక్రమమైన విధానంలో సక్రమైన వాతావరణంలో పెరగాలనే ఒక ఆశ కలిగిన తల్లిదండ్రులుగా మన పిల్లలను అనేక సార్లు శిక్షిస్తూ ఉంటాం. ఎందుకంటే మనము వాడిని ప్రేమిస్తా ఉన్నాం, మనం మన కన్న తల్లిదండ్రులుగా ఉన్నాం, వాడు మన కుమారుడిగా ఉన్నాడు, వాడు ప్రయోజకుడు కావాలి అనే ఒక ఉద్దేశంతో మనము ఆ రీతిగా క్రమశిక్షణ డిసిప్లైన్ లో పెట్టే ఆ స్థితి మన జీవితాల్లో మనము కలిగి ఉంటాం. దేవుడు కూడా అనేక విషయాల్లో మనల్ని ఆ జీవ మార్గంలోనికి నడిపించాలి. కాబట్టి మన అల్టిమేట్ గోల్ ఏంటంటే, క్రైస్తవుడిగా మనకు ఉండవలసిన గోల్ దేవుని యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమై మన పోకడ జరిగితే మనము ప్రభుతో పాటు సదాకాలం ఉండాలి. ఆ గురి కలిగి మనము జీవించాల. కానీ ఈ లోకంలో అనేక విషయాలు మనల్ని ఆ మార్గంలో నుండి, ఆ డిసిప్లైన్, ఆ ఒక క్రమమైన పద్ధతిలో నుండి నడవకుండా అనేక విషయాలు మనల్ని ఆటంకపరిచేవిగా ఉంటాయి. ఈ ఆటంకపరిచినప్పుడు మన జీవితాలు ఏమవుతా ఉంటాయంటే కొంచెం అటు ఇటు వెళ్ళిపోయేవిగా ఉంటాయి, ఆ డిసిప్లైన్ తప్పేవిగా ఉంటాయి. కాబట్టి ఆ డిసిప్లైన్ లో పెట్టడానికి దేవుడు మనల్ని అనేక విషయాల గుండా నడిపిస్తూ ఉంటాడు. మనల్ని కూడా, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు, ఆయన మనల్ని సృష్టించిన దేవుడు, మన సృష్టికర్త, తర్వాత మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు. కాబట్టి అనేక రకాల పద్ధతుల గుండా దేవుడు మనల్ని ఆ సరైన మార్గంలోనికి, ఆ జీవ మార్గంలోనికి నడిపించడానికి కొన్ని పరిస్థితులు దేవుడు మనకు అనుమతించేవాడిగా ఉన్నాడు. వాటిల్లో ఎందుకు ఈ డిసిప్లైన్ అనేది మన జీవితాల్లో, ఈ డిసిప్లైన్ యొక్క ఉద్దేశము, ఉపయోగాలు చూస్తే మనం ఇందాక చదువుకున్నట్లుగా ఇవి జీవ మార్గానికి మనల్ని నడిపించేవి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. వచ్చేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం, మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కొన్నిసార్లు మన జీవితాల్లో ఈ శిక్ష లేదంటే డిసిప్లిన్ అనేది కొన్నిసార్లు సంతోషకరంగా కనపడదు. మా బంధువుల్లో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి సరిగా చదువుకోవట్లేదు. సరిగా చదువుకోకపోతుంటే నేను వెళ్ళినప్పుడు అనేక సార్లు నేను గద్దించడం జరిగింది. అమ్మ, చక్కగా చదువుకోవాలిరా, చదువుకోకపోతే దేనికి పనికిరామమ్మా, ఈ పొలం పనులు ఇవన్నీ చేసుకోలేము, మీ అమ్మ నాయన ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నావు కదా అని చెప్పేసి ఎన్నో సార్లు గద్దించడం జరిగింది.
లేదు బాబాయ్ నేను చదువుకుంటాను, నేను బాగా చదువుకుంటాను అని చెప్పేది కానీ చదువుకోలేదు. అయితే ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఫెయిల్ అయింది, మళ్ళీ 2 సార్లు రాసింది, మళ్ళీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయింది. వాళ్ళ అమ్మ నాయనకి విసుగొచ్చేసేసి పొలం తీసుకుని వెళ్తా ఉన్నారు. రీసెంట్ గా నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మాట్లాడుతా ఉంది అమ్మాయి, బాబాయ్ ఎంత చాలా కష్టమవుతుంది బాబాయ్ పొలం పనులు చేయాలంటే. మరి ఎందుకు పెట్టా, నేను చదువుకోమన్నప్పుడు మీరు చదువుకోలేదు కదా నాన్న, మరి అదే కష్టాలే పడాలి అంటే, లేదు బాబాయ్ నన్ను అమ్మతో మాట్లాడు ఒకసారి, నేను మళ్ళీ చదువుకుంటాను మంచిగా అని చెప్పేసేసి చెప్తా ఉంది. అంటే అదేదో అంతకు ముందే వినుండుంటే ఈ కష్టాలు ఉండేటివి కాదు అమ్మాయి జీవితంలో. సరే, ఇంకొక అవకాశము అమ్మాయి జీవితంలో ఇవ్వబడతా ఉంది. అయితే అలాగే దేవుడు కూడా అనేక సార్లు మన జీవితాల్లో మరొక అవకాశాన్ని ఇవ్వటానికి ఈ శిక్షణ గుండా తీసుకుని వెళ్ళేవాడిగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, అయ్యా నేను పాపుల్లో ప్రధాన పాపుని, కానీ అవన్నీ కూడా తెలియక చేసినాను కాబట్టి కనికరించబడ్డాను అంటే తెలియక చేసిన పాపముల విషయమే మనకు కనికరం ఉంటుంది, దేవుని యొక్క కనికరం మన జీవితాల్లో ఉంటుంది, ఆ క్షమాపణ ఉంటుంది. కానీ మన జీవితాల్లో కొన్నిసార్లు తెలిసి పాపం చేసే వరంగా ఉంటాం, తెలిసి తప్పులు చేసే వరంగా ఉంటాం. అప్పుడు దేవుడు ఈ శిక్షణను మన జీవితంలోనికి తీసుకొని వచ్చేవాడిగా ఉంటాడు. అయితే ఇది అది అంత సంతోషకరమైనది కాకపోవచ్చు, కానీ ఈ 11వ వచనంలో మనం చదువుకున్నట్లుగా అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అన్న సమాధానకరమైన ఫలం ఇచ్చేదిగా ఉంది. కాబట్టి మన జీవితాల్లో ఒకవేళ దేవుని యొక్క శిక్షణ మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తే దానికి అంగీకరించాలి. దావీదు యొక్క జీవితంలో అనేక సార్లు చూడండి, దావీదు చేసిన ప్రతి తప్పుకు కూడా దేవుడు ఆయనను ఒక శిక్షణ గుండా తీసుకుని వెళ్తా వచ్చినాడు. మనందరికీ తెలిసిన వాక్య భాగమే. బత్షెబతో పాపం చేసినప్పుడు ఆ పాపం యొక్క ఫలాన్ని ఉండనివ్వలేదు దేవుడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు, అయినా కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఆ తర్వాత దానికి ప్రతిఫలంగా ఇంకా గొప్ప శిక్షను అనుభవిస్తా వచ్చినాడు దావీదు యొక్క జీవితంలో. బహు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటా వచ్చినాడు. అవన్నీ కూడా దేవుని యొక్క శిక్షణ గుండా తీసుకొని వెళ్తా వచ్చినాయి. ఆ దేవుని యొక్క శిక్షణలో దావీదు నేర్చుకున్న విషయం ఏంటంటే, అక్కడ బత్షెబతో పాపం చేసిన దావీదు తన వృద్ధాప్యంలో ఒక కన్యకను తీసుకొని వచ్చి తన దగ్గర ఉంచినా కూడా తన పాపం చేయడానికి ధైర్యం చేయలేదు. ఈ నోస్ దట్ అంటే అల్టిమేట్ దాని ఇంపాక్ట్ ఎంత ఉంటది, దాని ప్రభావము ఎంత భయంకరంగా ఉంటది అనే పాపం యొక్క ప్రభావము దావీదు యొక్క జీవితంలో ఒక్కసారి రుచి చూసినాడు. ఇంకా ఆ డిసిప్లిన్ ఎంత డిసిప్లైన్ చేసిందంటే ఆ నీతికరమైన సమాధాన ఫలము తన జీవితంలో మనము చూసేవారంగా ఉన్నాం. ప్రియమైన సహోదరి, మన జీవితాల్లో కూడా ఒకవేళ ఈ శిక్షణ గుండా దేవుని యొక్క శిక్షణ మనము తృణీకరించకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. తర్వాత డిసిప్లిన్ యొక్క ఉద్దేశము, అసలు పర్పస్ ఏంటి అంటే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 5వ వచనం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ప్రియమైన వారలారా, ఇక్కడ ఇందాక నేను చెప్పినట్లుగా ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొనవలెను. మన బిడ్డల పట్ల మనకు ప్రేమ ఉంటది. మన బిడ్డలు సరైన మార్గంలో ఒక ప్రయోజనకారులుగా ఉండాలని మనం ఆశించి వారిని శిక్షించడానికి కూడా వెనుకాడము. మరి దేవుని బిడ్డలముగా దేవుని ప్రేమ కూడా ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానన్నాడు. ఒకని తండ్రి అంటే తల్లిదండ్రులు విడిచినా కూడా ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడు. మరి ఈయనకి మన మీద ఇంకెంత ప్రేమ ఉందండి. సో ఆయన ప్రేమలో భాగంగా ఆయన సరైన మార్గంలోకి మనల్ని నడిపించడానికి ఆయన మనల్ని కొంత డిసిప్లైన్ గుండా తీసుకొని వెళ్ళేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క శిక్ష ఒక ఉద్దేశంతో కూడినది.
ఒక ప్రేమతో కూడినది అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమే అంటున్నాం. ఇందాక చదువుకున్నట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాల్లో కూడా శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రిని శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఏమైనా వాళ్ళరా, ఇక్కడ శిక్షా ఫలము పొందుటకే మనం సహించుచున్నాము. దేవుడు కుమారులుగా మనల్ని చూచుచూ ఉన్నాడు కాబట్టి తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. ఒకవేళ మనం ఆయన యొక్క శిక్షలో మనం పాలు పొందకపోతే, మనము దాంట్లో భాగం మనకు లేకపోతే మనం కుమారులము కాదు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి దేవుని యొక్క శిక్షణ ఒక ఉద్దేశంతో కూడింది. ఆయన కుమారులంగా కాబట్టి ఆయన కుమారులమైన మనల్ని, ఆయన బిడ్డలమైన మనల్ని ఒక సరైన మార్గంలో నడిపించుట కొరకై ఆయన ఈ శిక్షను అనుమతించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. అలాగే 94వ కీర్తనలు 94:12 వచనము, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. అంటే ఆయన ఎవరినైతే శిక్షిస్తాడో, ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరికైతే బోధిస్తాడో వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుని యొక్క శిక్షలో మనముంటే, శిక్షణలో మనముంటే మనము ధన్యులము, ధన్యుడవు, ధన్యురాలవు. కాబట్టి దేవుని యొక్క శిక్షను తృణీకరించవద్దు. అలాగే సామెతలు 12:1 కూడా ఒక మాట చూసుకుంటాం. సామెతలు 12వ అధ్యాయము, సామెతలు 12:1, శిక్షణ ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. శిక్షణ ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు అని, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క శిక్షను మనం ప్రేమిస్తే జ్ఞానమును ప్రేమించే వారంగా ఉంటాము. కాబట్టి ఈ శిక్ష నుండి పారిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. ఈ శిక్ష నుండి తప్పించుకునే మార్గం ఉండొద్దు. ఎందుకంటే దావీదు తన జీవితంలో ఇంకొక మారు తప్పు చేసినప్పుడు ఆయన ఎదుట 3 శిక్షలు దేవుడు ఉంచినప్పుడు దాంట్లో శత్రువులు ఎదుట పడే కంటే తర్వాత నా జీవం కలిగిన దేవుని చేతిలో పాటు నాకు మేలు ఆయన దేవుని యొక్క శిక్షకు లోబడతా వస్తున్నాడు. అందుకే ఆ దేవుని యొక్క శిక్షణలోనే ఒక గొప్ప దర్శనాన్ని చూడగలుగుతా వచ్చినాడు. ఒక గొప్ప దర్శనము ఆ కార్నూను కళ్ళెం దగ్గర దేవుని యొక్క ఆ యొక్క మందిరాన్ని, భవిష్యత్తులో దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి అక్కడ దేవుడి స్థలాన్ని చూపిస్తా వచ్చినాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి, దేవుని యొక్క శిక్షణలో మనము చాలా ప్రాముఖ్యముగా ఆయన యొక్క శిక్షణ, ఆయన మన జీవితాల్లో శిక్షణ అనుమతించినప్పుడు, ఆయన శిక్షణ చేస్తున్నప్పుడు మనం దాన్ని అంగీకరించాలా, శిక్షణ ప్రేమించాలా. శిక్షణను ప్రేమిస్తే జ్ఞానమును ప్రేమించే వాళ్ళంగా ఉంటాం. ఒకవేళ ఆయన గద్దింపును మనం అసహించుకుంటే పశుప్రాయుడు అనే దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. రీతిగా ఇది ఈ శిక్షణ అనేది దాని యొక్క బెనిఫిట్స్, లాభాలు చూస్తాం. తర్వాత ఉద్దేశాన్ని చూస్తా వచ్చినాం. తర్వాత దేవుడు తన బిడ్డలను ఏ రీతిగా డిసిప్లిన్ లేదంటే శిక్షణలో ఉంచుతాడు అనే కొన్ని విషయాలు చూసుకుంటాం. చూడండి, కీర్తనలు 119:75 వచ్చింది. 119వ కీర్తన 75వ వచనం, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుదును. ఆయన విశ్వాస్యత యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. ఆయన యొక్క విశ్వాస్యతను రుజువుపరచడానికి మన జీవితాల్లో ఆయన మనల్ని శ్రమపరిచేవాడిగా, ఆయన మన జీవితాల్లో క్రమశిక్షణ చేసేవాడిగా ఉంటూ వచ్చినాడు. ఒక మాటగా చూసుకుంటే బుక్ ఆఫ్ ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31:18 వచనము, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఇక్కడ చూస్తే ప్రియులారా, నీవు నన్ను శిక్షించితివి,
కాడికి కానీ కోడి దెబ్బలకు లోనగినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను అని ఇక్కడ ఎఫ్రాయిం అంటా ఉన్నాడు. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు శాంతి కలుగజేతును, మీరు నా కాడెత్తుకోండి, అది 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 నా కాడి సులువుగా ఉండేది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటే, మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటే ఆయన కాడిని తీసి పక్కన పడేసేసి మనం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఆ శిక్ష మరలా తిరిగి ఆ కాడి క్రిందికి తీసుకురావటానికి మనమేమో ఆయన పాపం నుండి, దాసత్వం నుండి, దాస్యం అనే కాడి క్రింద నుండి మనల్ని విమోచించి మనల్ని స్వతంత్రులుగా చేస్తే మనం అనేక సార్లు మరలా ఆ దాస్యం అనే కాడి క్రిందికి పోయే వారంగా ఉంటాం. ఆ దాస్యం అనే కాడి క్రింద నుండి మరలా తిరిగి ఆయన యొక్క కాడి క్రిందికి తీసుకొని రావడానికి దేవుడు ఈ శిక్షను మన జీవితాల్లో ఉపయోగించేవాడిగా, ప్రయోగించేవాడిగా ఉంటూ ఉన్నాడు. చూడండి, ఎవరైనా దొంగతనం చేసినప్పుడు వారికి శిక్ష పడుతుంది. వారిని డిసిప్లైన్ లో పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు పోలీసు వాళ్ళు. ఎన్నో రకాలుగా వారిని ప్రయాసపడతారు, ఎన్నో రకాలుగా వారిని శిక్షిస్తారు, ఎన్నో రకాలుగా వారికి ట్రైనింగ్ ఇస్తారు, తర్ఫీదునిస్తారు, మారుతారేమో, మారి మంచిగా అవుతారేమో అని. కానీ చాలా మంది మారి తిరిగి మంచిగా అవటం మనం చూస్తూ ఉంటాం. ఈ శిక్షణ అనేది ఒక సరైన మార్గానికి నడిపించేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి దేవుని యొక్క బిడ్డల జీవితాల్లో కూడా ఈ శిక్షను దేవుడు సరైన మార్గంలో నడిపించడానికి ఆయన ఈ శిక్షను అనుమతించేవాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఒక మాట రాయబడతా వచ్చింది. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనం, ప్రభువా వీటి వలన మనుష్యులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది, నీవు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింపచేయుదువు. ప్రియమైన వారులారా, ఆయన మనలను బాగు చేయటానికి, ఆయన మనలను జీవింపజేయటానికి ఆయన ఈ శిక్షను మన జీవితంలో అనుమతించేవాడిగా ఉన్నాడు. ఆ ముందు వచనాల్లో చూస్తే నాకు శ్రమ కలిగిను, యెహోవా నా కొరకు పూటబడి ఉండెను, అనేక మాటలు ముందు రాయబడతా వచ్చినాయి. కాబట్టి ప్రియమైన వారులారా, మన జీవితాల్లో ఈ శిక్షణ అనేది నిన్ను నన్ను బాగు చేయటానికి, నిన్ను నన్ను జీవింప చేయటానికి దేవుడు మనకు జీవితాల్లో కూడా ఈ శిక్షను అనుమతించేవాడిగా ఉంటూ ఉన్నాడు. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనము. 1 కొరింథీ 11:32వ వచనము. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఇక్కడ మనం ఈ లోకంలో ప్రభు చేత శిక్షింపబడితే, అంటే ప్రభు చేత డిసిప్లైన్ చేయబడితే, మనం ఆ తర్వాత ఈ లోకంతో పాటు మనకు ఆ తీర్పు అనేది మనకు ఉండదు. ఆ తీర్పు నుండి తప్పించడానికి దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే, మనము తీర్పు పొందిన యెడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. అంటే ఇంకా లోకంతో పాటు మనకు తీర్పు అనేది, ఆ శిక్షావిధి లేదు. ఆ శిక్షావిధి నుంచి మనం తప్పించబడాలంటే ఈ లోకంలో దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే డిసిప్లైన్ చేస్తా ఉన్నాడు. ఈ లోకంలోనే మనము శిక్షింపబడుచున్నాము. ఇది దేవుని యొక్క ప్రేమ, ఇది దేవుని యొక్క శిక్షణ. కాబట్టి ప్రియమైన సహోదరుల సహోదరి, మన జీవితాల్లో శిక్షణ, దేవుని యొక్క శిక్షణ అనేది చాలా బహు ప్రాముఖ్యమైనది. తర్వాత మరి మనము ఈ శిక్షణలో ఉంటుండగా మనల్ని దేవుడు ప్రేమించి మనల్ని ఈ శిక్షణ గుండా తీసుకొని వెళ్తా ఉన్నాడు. దానివల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి. మనం బ్రతుకుతాము, మన జీవం ఉంటుంది మనలో, మనల్ని జీవింపజేయటానికి, మనల్ని సరిచేయటానికి, తర్వాత మనల్ని శిక్షావిధి నుంచి తప్పించటానికి, ఈ రీతిగా అనేక రకాల ప్రయోజనాల నిమిత్తమే దేవుడు మనల్ని లోకంలో శిక్షించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మరి మన పిల్లల విషయంలో మనము మన పిల్లల్ని ఎలాగ డిసిప్లైన్ లో, సరైన మార్గంలో నడిపించాలి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని. అంటే దేవుడు మన జీవితాలను సరిచేస్తున్నప్పుడు మనం నేర్చుకున్న విషయాలు మన పిల్లలకు బోధించవలసిన అవసరత ఉంది. మనం నేర్చుకునే విషయాలే కాదు కానీ ఇంకా అనేక విషయాలు మన బిడ్డలకు మనం బోధించవలసిన వారమే అంటున్నాం. వీటిలో కొన్ని విషయాలు సామెతల గ్రంథము 13:24 ఒక మాట రాయబడతా వచ్చింది. సామెతల గ్రంథము Proverbs chapter 13:24. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనము. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని
శిక్షించును. ప్రియమైన వారులారా, మనము పిల్లల విషయంలో బెత్తము వాడాలా, వాడిని ప్రేమిస్తే మనం వాడిని శిక్షించాలంట. బెత్తం వాడకపోతే తన కుమారునికి విరోధి. ఎవరైతే బిడ్డల విషయంలో, అంటే బిడ్డలను శిక్షించే విషయంలో కుమారులు ప్రత్యేకంగా వారు తప్పిపోయారు, వారు సరైన విధానంలో పెరగటం లేదు అని మనకు తెలిసినప్పుడు తల్లిదండ్రులుగా మనం వారిని బెత్తం వాడైనా సరే సరిచేయాలి. లేకపోతే అది విరోధాన్ని తీసుకుని వస్తుందంట. విరోధం అంట. విరోధము తర్వాత మనం వాడిని ప్రేమించని స్థితిని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. కాబట్టి మన బిడ్డల విషయంలో మనము ఎప్పుడు కూడా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎప్పుడైతే మనం అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటామో మన బిడ్డలు మనకు కాకుండా వెళ్ళిపోతారండి. తర్వాత ఇంకొక మాట ఇదే సామెతలు 19:18 కూడా ఒక మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావాలని కోరవద్దు. బుద్ధి కావాలని కుమారుని శిక్షించాలా కానీ వాడు చనిపోవాలని మాత్రం కోరుకోకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. తల్లిదండ్రులుగా మనం ఎవరం కుమారులు చనిపోవాలని కోరుకోము, కానీ కొన్నిసార్లు విసుగొస్తుంది బిడ్డల విషయాల్లో. కొన్నిసార్లు మనకు ఎంతో కోపం వస్తుంది, విసుగు వచ్చేస్తుంది. ఏంటి వీడు ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేడు, వీడు మారడేందుకు అని చెప్పేసి ఎంతో కోపం వస్తూ ఉంటది. తల్లిదండ్రులు ఊర్లలో చూస్తే తల్లిదండ్రులు బిడ్డల మాట వినకపోతే వాళ్ళు అదే చెప్తా ఉంటారు, చావురా ఎందుకురా అని మమ్మల్ని చంపుకు తింటా అనుకున్నాను. కాబట్టి ప్రియులారా, మనం మన కుమారుల విషయంలో, మన బిడ్డల విషయంలో బుద్ధి వచ్చునని కుమారుని శిక్షించే వారంగా ఉండాలి. లేకపోతే ఆ తర్వాత మన జీవితాంతం బాధపడుతూ ఉండాలి. బిడ్డల విషయంలో వారి కొరకు ప్రార్థన చేయాలా, వారి కొరకు కన్నీటి ప్రార్థన చేయాలా, అలాగే శిక్షించుట కూడా వెనుకాడకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీ 6:4. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఏమైనా వారులారా, మనము పిల్లల విషయంలో వారికి కోపం రేపే వారంగా కాకుండా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచే వారంగా ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా బిడ్డలను పెంచడం చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో బిడ్డలను మనం పెంచుతామో, ఇంకా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు సండే స్కూల్ అలవాటు చేయించాలా. సండే స్కూల్ పరిచయం అంటే సండే స్కూల్ కి తీసుకపోయి కూర్చోబెట్టాలా. వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఎంత జాగ్రత్తగా అయితే మనం స్కూల్కి తీసుకొని వెళ్తామో దానికంటే జాగ్రత్తగా చిన్న పిల్లలకి, మన పిల్లలకు సండే స్కూల్ అలవాటు చేయాలా. ఒకవేళ సండే స్కూల్ అలవాటు చేయకపోతే బిడ్డలు, ఎందుకంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఉంది, బాలుడు నడవలసిన మార్గాన్ని వాడికి బాల్య దినములన్నీ నేర్పించాలా. పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నేను చాలా మంది సాక్ష్యాలు విన్నాను. ఎవరైతే పిల్లలు సండే స్కూల్కి అటెండ్ అయ్యారో వారి మధ్యలో కొన్ని దినాలు తప్పిపోయినప్పటికీ కూడా మరలా దేవుడు వారిని సమకూర్చి గొప్ప సేవకులుగా నిలబెట్టిన అనేక మంది జీవితాలు నేను ఎరుగుదును. కాబట్టి ప్రియులారా, బిడ్డలను దేవుని యొక్క వాక్యపు భయంలో, దేవుని యొక్క వాక్య బోధలో మనము వారిని పెంచే వారంగా ఉండాలి. అలాగే కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము కనుక మీరేం చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. తప్పు రాసుకుంటున్నాను. ఇంకొకటి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10 ఒక మాట చూసుకొని, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. ఇందాక మనం చదువుకున్నట్లుగా కొన్ని దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించదు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మన బిడ్డల విషయంలో కూడా మనం వారిని శిక్షించిన అది వారిని పరిశుద్ధతలో పాలు పొందాలి, అంటే పరిశుద్ధులుగా చేయాలి, సరైన మార్గంలో నడిచే వారిగా చేయాలనే ఆ ఉద్దేశం కలిగి మాత్రమే వారిని శిక్షించే వారంగా ఉండాలి. కాబట్టి ఈ డిసిప్లిన్ అనేది లేదా ఈ క్రమశిక్షణ అనేది మన జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన సహోదరుడ సహోదరి, మన జీవితంలో ప్రార్థన విషయంలో, తర్వాత దేవుని యొక్క వాక్య ధ్యానం విషయంలో, దేవుని యొక్క సన్నిధి విషయంలో, వీటన్నింటిలో కూడా మనము క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆఫీస్కి వెళ్ళే విషయంలో, ఆఫీస్ పనులలో
ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటాం. ఎందుకంటే వాడు ఆఫీస్కి లేటుగా వెళ్తే తంబు ఉంటుంది, తంబు లేటుగా అయితే 2 hours లేట్ అయితే శాలరీ కట్ అవుతుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా సమయానికి వెళ్తాం. మరలా తిరిగి సమయం వరకు ఉంటాము, తర్వాత ముగించుకొని వస్తాం, తర్వాత పనులన్నీ ముగించుకుంటాం. ఇలాగా అంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటామో దేవుని యొక్క విషయంలో కూడా మనం అంతే జాగ్రత్త, అంతకంటే ఎక్కువ జాగ్రత్త దేవుని యొక్క విషయంలో మనము కలిగి ఉండాలా. అనేక సార్లు మనం ఈ క్రమశిక్షణ కలిగి ఉండని కారణాన్ని బట్టి దేవుడు అనేక పరిస్థితుల గుండా నడిపించేవాడిగా ఉన్నాడు. అనేక పరిస్థితుల గుండా నడిపించి మనను సరైన మార్గంలో పెట్టేవాడిగా ఉన్నాడు. అలాగే ఈ యొక్క వాగ్దానము, ఈ క్రమశిక్షణ గురించిన ఒక వాగ్దానం కూడా మనకు బైబిల్లో రాయబడతా వచ్చిందండి. చూడండి, కీర్తనలు 94వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క శిక్షణలో, దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి మనం ఎప్పుడైతే ఆయన శిక్షణలో, ఆయన వాక్యానుసారంగా మనం ఆ శిక్షించబడతామో, ఆయన చేత శిక్షణ పొందిన వాడు, ఆయన బోధించువాడు ధన్యుడు. వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్, వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్. ధన్యతలు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన ధన్యతలే కాదు, కానీ ఇక్కడ ఇంకొక గొప్ప ధన్యత గురించి రాయబడతా వచ్చింది. దేవుని యొక్క చేతుల్లో శిక్షించబడేవాడు, దేవుని యొక్క ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరైతే శిక్షించబడతారో, ఆయన ఒక వాక్యానుసారంగా ఎవరైతే శిక్షింపబడతారో వాళ్ళు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఇటు ధన్యతలో మనం కొనసాగుతూ మన జీవితాలు దేవుని యొక్క వాక్య వెలుగులో సరిచేసుకుంటూ, మన జీవితాలు మాత్రమే కాదు, ఈ క్రమశిక్షణ కలిగి, మన జీవితాల్లో ఈ క్రమశిక్షణ కలిగి, అదే రీతిగా మన బిడ్డల జీవితాల్లో కూడా అదే విధమైన క్రమశిక్షణలో మన బిడ్డలను కూడా పెంచుతూ ఈ ధన్యతలో మనం అందరం ఉండినట్లుగా ప్రభు మనకి కృప అనుగ్రహించును గాక. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, మారిన మార్పు చెందిన మహిమ కలిగిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఇదిగో మీరు మాకు అనుగ్రహించిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో ఆయన తండ్రి, ఆయన ఇదిగో KBPM టీంతో కలిసి ఈ రీతిగా మీ సన్నిధిలో ఆయన మరి తండ్రి మీ మాటలు ఆయన మరి తండ్రి ప్రకటించడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఉదయకాలం నుండి వరకు మీ కృపల్లో భద్రపరిచినారు. సాయంకాల సమయంలో ఆయన తండ్రి దినమంతట్లో మీరు మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, సాయంకాల సమయంలో నువ్వు బిడ్డలకు ఇచ్చిన ఆసక్తిని బట్టి ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఎత్తుబడిన వాక్యము, మానవ హద్దుబాట్లు ఎత్తుబడిన వాక్యం నీరు కట్టి ఫలింపించండి. ఈ KBPM టీంలో ఉన్న ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. మీ దాసుడు చంద్రశేఖర్ సార్ని జ్ఞాపకం చేసుకుని బలపరచము. ఇదిగో మీ దాసునికి మీ కృప అనుగ్రహించము, సహాయం చేయము. పడుతున్న ప్రయాస, చేస్తున్న పరిచర్య అంతటిని కూడా దీవించి ఆశీర్వదించము. ఈ పరిచర్యలో సహకారులుగా ఉన్న బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఆయన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించము. ఆయన మరి వేరొక మీటింగ్ లో ఉంటూ ఉన్నారు. ఆ బిడ్డలను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అక్కడ పరిచర్యను కూడా మీ నా మహిమార్థమే జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇదిగో మా జీవితాల్లో ఈ యొక్క డిసిప్లైన్ ఎంత ప్రాముఖ్యమైనదో ఇదిగో మాకు నేర్పిస్తూ వచ్చినారు. ఇదిగో అది నేను మరి తండ్రి ఒక దినము ఆ సమాధానకరమైన ఫలం ఇచ్చేదిగా ఉన్నది. ఆయన ఒక దినము నేను అది మమ్మల్ని జీవింపజేసేదిగా, నీ యొక్క శిక్షణ మమ్మల్ని జీవింపజేసేదిగా, బ్రతికింపజేసేదిగా ఉంచినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని సరైన మార్గాల్లోనికి నడిపింపజేసేదిగా ఉంచినందుకే వందనాలు చెల్లిస్తూ నేను ఇదిగో ఎవరైతే నీవు శిక్షిస్తావో నీ ధర్మశాస్త్రాన్ని బట్టి నేను తల్లి శిక్షించబడేవాడు ధన్యుడు అని చెప్పి సెలవిస్తా వచ్చిన నేను ఇదిగో నీ వాక్యం ద్వారా సరి చేయబడి, నీ వాక్యం ద్వారా సరైన శిక్షణలో ఉండే నేను తండ్రి ఆ ధన్యతలో ఉండే నేను మరి తండ్రి మమ్మల్ని అందరినీ ఆ ధన్యతలో ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నేను ఇదిగో మరొకసారి చేరువచ్చిన మా ప్రియ సహోదరులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. సోదరి సుజాత గారిని బట్టి వందనాలు, నేను తండ్రి సోదరి శాంతమ్మ గారిని బట్టి వందనాలు. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించము, బలపరచము. సోదరుడు రవిని జ్ఞాపకం చేసుకుని, సోదరు దిలీప్ని జ్ఞాపకం చేసుకోండి, సోదరు నతానియల్ని జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించము, వారి కుటుంబాలను దీవించము. వారు చేస్తున్న ప్రయాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను ఇదిగో పప్పు బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకులు ఉన్నారు, వీరందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచమని నేను చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించము. నేను ఇదిగో
మీ సొంత సమయంలో సమాధానం అనుగ్రహించుకొని చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నేను ఇదిగో మా కొరకు కూడా ప్రయాసపడి మాకు గాస్పెల్ అవుట్ రీచ్ టీం కొరకు కూడా ప్రార్థించే కృపనిచ్చినారు. మీకు వందనాలు. ఈ నెల ఆఖరిలో ఉన్న పరిచర్య కొరకు కూడా సిద్ధపరుస్తురండి. నేను మరి తండ్రి నీ దాసులు రవి బ్రదర్లు నాయన తండ్రి చంద్రశేఖర్ సార్ కూడా మరి తన పరిచర్యలో పాల్పంపులు పొందినట్టుండగా నీ దాసులను కూడా సిద్ధపరుస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నేను ఇదిగో మీ కృపను కోరుకుంటూ మరొకసారి మీ బిడ్డలు తెచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నేను ఇదిగో నాకు ఇచ్చిన కృపకి మీకు వందనాలు. ఎంతో అనారోగ్య పరిస్థితులు అనుమతించినారు. ఇదిగో మీరు చాలిన దేవుడుగా ఉండి మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నేను ఈ నెల ఆఖరిలోని పరిచర్య కొరకై సిద్ధపరుస్తామని వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. కొంచెం సేపు విజ్ఞాపన ప్రార్థన చేస్తాము. ఆ తర్వాత మనం కార్యక్రమాన్ని ముగించుకుంటాము. ప్రార్థన చేస్తాను నేను. స్తోత్రములు ప్రభా, పరిశుద్ధుడా 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 మహాఘనుడమైన దేవ, గొప్ప కార్యములు చేయవాడవు తండ్రి ప్రభా. ఆకాశం మహాకాశం పట్టజాలనంత విస్తారమైన ప్రభన తండ్రి నీకు దీవెనను ప్రభన తండ్రి కుమ్మరిస్తున్న దేవుడు ప్రభాన తండ్రి. ఎవరైతే ప్రభన తండ్రి నీ యందు ప్రభ నీతితో ప్రభన తండ్రి ప్రభ భయభక్తులతో ఉన్నారో వారందరినీ నువ్వు కరుణించి దేవుడు ప్రభ. ఏడాత్మలు కలిగిన తండ్రి ప్రభాన తండ్రి నీకు 7 సంఘాలను ప్రభన తండ్రి ఆశీర్దిస్తున్న దేవుడు ప్రభాన తండ్రి అగ్ని స్వరూపుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నీకు గొప్ప కారణం వివరించుటకు ప్రభావ నాలుకలు చాలా ఉన్నాయన. ఈ గ్రూప్ లో ప్రభాన తండ్రి ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ ని ప్రభ, ప్రతి ఒక్క కుటుంబంని మీరు పేరు పైన దీవించండి. ప్రతి ఒక్క కుటుంబంలోని అవసరతలు తీర్చండి. ప్రతి వారిని ప్రభన తండ్రి మీరు నడినెత్తి నుంచి అడికాల వరకు ముట్టి ప్రభ సంపూర్ణ స్వస్థతతో ప్రభన తండ్రి ఆత్మీయ స్వస్థత శరీర స్వస్థతతో ప్రభ నడిపించండి, నింపండి నా తండ్రి. గొప్ప కార్యములు మా పక్షాన జరిగిస్తున్న దేవుడు, మా ప్రార్థనలు ఆలకించి వాడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సండే సాయంకాల సమయం ముందు ప్రభ మరి విజ్ఞాపన ప్రార్థనలు కుటుంబంలో ప్రభ నా తండ్రి ఎంతో మంది నా తండ్రి మరి క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభ. వారందరినీ ముట్టండి. ఇంకెంతమంది అయితే క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్నారో ప్రభ మరి సమాజంగా నా తండ్రి వారందరినీ కూడా మీరు ప్రభ నడినెత్తించి అరికాల వరకు ముట్టండి. ప్రతి ఒక్క నా తండ్రి ఒక వైరస్ ని ప్రభ నా తండ్రి ఆ యొక్క బ్యాక్టీరియాని ప్రభ కాల్చివేయండి ప్రభ. మీ యొక్క శక్తి గల నా తండ్రి కార్యంలో ఆ కుటుంబాలలో జరిగించండి. రక్షణ లేని కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు నాయన నా తండ్రి. నా దేశంలో ప్రభ మా సంఘంలో మా ఇరుగు పొరుగు వారిలో మా కుటుంబాలలో నాయన నీకు రక్షణ కార్యం జరిగించండి. అంత్యకాలంలో భయంకరమైన దుర్దినములలో మేము ఉంటున్నాం ప్రభా. నీకు కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అర్హత లేని వారం ప్రభ, బలహీనులం నాయన. మమ్మల్ని అందరి జ్ఞాపకం చేసుకున్నట్టు ఏ పాటి వారము కానీ ప్రభ నీకు గొప్ప వాత్సల్యంని బట్టి మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు. ఉదయకాలం నుంచి సాయంత్రకాలం వరకు ప్రభ నా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు. మా ప్రతి ప్రయాణంలో మాకు తోడైన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. కుటుంబంలోని ప్రతి బిడ్డను ప్రభ, ముఖ్యంగా యవనస్తులను చిన్న బిడ్డలను ప్రభ మీరు ప్రత్యేకంగా దీవించండి. వారి భవిష్యత్తును ఆశీర్వదించండి. విశ్వాసంలో రక్షణలో ముందుకు సాగుటకు ప్రతి కుటుంబంలో నీకు పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. అదేవిధంగా ప్రభ సేవకులు ప్రభ మరి విస్తారంగా సేవ చేస్తుండగా వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలు, వారు జరుగుతున్నటువంటి ఆటంకములు, వారు జరుగుతున్న శ్రమలలో మీరు తోడై ఉండండి నాయన. ప్రభ నన్ను KBPM మినిస్ట్రీల ప్రభ ట్రైబల్ మినిస్ట్రీస్ లోకి వెళ్తున్నారు ప్రభ. వీరి ప్రయాణాలలో మీరు తోడై ఉండండి. వీరు చేస్తున్న సేవలో ప్రభ ఆత్మఫలంలో జరిగించండి నాయన. గొప్పగా వీళ్ళ ఆత్మల పంటను కోయాల ప్రభ. నీకు గొప్ప కార్యములు నీకు నడిపింపు ద్వారా జరిగించమని, పరిశుద్ధాత్మ సహాయము పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్క బిడ్డకు నిండార నింపమని ప్రభ నీకు గొప్ప కార్యములను జరిగించి సాక్షులుగా నిలబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ. సేవలో పడిపోయిన వారిని గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నైనా. ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి ప్రభ. ఏంది నిమిత్తము ఏ విషయంలో వారు పడిపోతున్నారో, సాతానుకు ఏ విధంగా వారు లొంగిపోతున్నారో ప్రభ జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క ముందు సేవను జ్ఞాపకం చేసుకోనండి. ప్రస్తుత పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా వారి సన్నతని బలపరచండి. మా ఆరోగ్యంగా బలపరచండి నాయన. సేవలో ప్రభ ఎలాంటి లోపం లేకుండా ప్రభ నీకు విశ్వాసంగా నా తండ్రి నీకు బిడ్డలుగా ప్రభ ముందుకు సాగుటకు నీకు నామంను ప్రకటించుటకు ప్రభ, వాక్యం కొరకు జీవించుటకు సహాయం చేయండి ప్రభ. మినిస్ట్రీస్ లో వీళ్ళు చేస్తున్న సేవలో ప్రభ స్వస్థత కార్యంలో, ఆశ్చర్యకార్యంలో అద్భుతాలు మీరు జరిగించండి నాయన. మనుషులకు ప్రభ ఆశ్చర్యకారాలు జరిగితేనే నా తని నమ్ముతారు ప్రభ. కానీ నువ్వు ఎవరిని
ఎవరిని రాబట్టుకుంటావో, ఎవరిని ఆకర్షిస్తావో వారు ఖచ్చితంగా నీ సన్నిధికి వస్తారు ప్రభా. నీ యొక్క మార్గంలో నడుస్తారు నాయన. గొప్ప కార్యాలు మా కుటుంబాలలో జరిగించండి. ముందుగా ప్రభా నా తండ్రి మా సంఘంలో నా తండ్రి మా సేవలో జరిగించండి. నీకు గొప్ప ప్రేమను వెల్లడించుటకు ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా వాక్చాతుర్యం దయచేయండి. అదేవిధంగా వాక్యంలో జ్ఞానమును కలుగజేయండి ప్రభా. బైబిల్ రీడింగ్ లో ప్రభా నా తండ్రి ఇష్టారీతిగా కాకుండా నా తండ్రి పద్ధతితో ప్రభా నేర్చుకున్నటకు ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు జ్ఞానమును దయచేయండి నాయన. యేసయ్య తండ్రి పరిశుద్ధాత్మ కార్యములు మా కుటుంబాలలో మా టీంలో జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క రాకడ సమీపమై ఉన్నది కనుక ప్రభా నా తండ్రి అంత్యకాలంలో మా బహుశ్రమలు ఉన్నాయి కనుక నా తండ్రి ఇక శ్రమలలో కూడా ప్రభా పడిపోకుండా ముందుకు సాగుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను విశ్వాసంలో నిలబెట్టండి, విశ్వాసంలో బలపరచండి. అదేవిధంగా నా తండ్రి పెళ్లి కావాల్సిన బిడ్డలు, ఉద్యోగాల కోసమే ఎదురు చూస్తున్న బిడ్డలు, అదేవిధంగా చదువుల్లో ముందుకు సాగడానికి ప్రభా పరీక్షల విషయంలో సిద్ధపడుతున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి అక్కర్లో అవసరతలు తీర్చివాడవు నా తండ్రి. మేము అడిగి ఊహించి వాటికన్నా మరి ఎక్కువగా దయచేసే దేవుడవు ప్రభా. నా తండ్రి మీ యొక్క సన్నిధిలో మా విన్నపంలను విన్నవించుకున్నప్పుడు మా ప్రార్థనలు ఆలకించి మాకు జవాబులు ఇచ్చే దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభా ఎన్నెన్ని రకాలుగా ప్రార్థన అవసరతలు ఉన్నాయో, ఎంతమంది అయితే ప్రార్థనలు విజ్ఞాపనలు కోరుకుంటున్నారో ప్రతి ఒక్క బిడ్డను గమనించండి, జ్ఞాపకం చేసుకోండి, వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లను తీర్చండి. యేసయ్య నీకు గొప్ప కృపలో ప్రభా నా తండ్రి మా లోపంలను మాకు చూపించండి నాయన. మమ్మల్ని బలపరచండి, విశ్వాసంలో స్థిరంగా ముందుకు సాగుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డని పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి. నీకు 2 అంచెల ఖడ్గమును మాకు ఇచ్చినారు నాయన. యేసయ్య తండ్రి యుద్ధము మేము సాతానుతో చేస్తున్నాం కనుక, ఆకాశ మండలంలోని దురాత్మల సమూహంలతో జరిగిస్తున్నాం కనుక యుద్ధము మీది ప్రభా. యుద్ధ శూరుడు మీరే నాయన. ఈ యొక్క యుద్ధమును మాకు నేర్పించండి ప్రభా. నేతని పడిపోకుండా ప్రతి ఒక్క బిడ్డ బలపరచమని, మీకు కృపలో జ్ఞాపకం చేసుకోనమని, మా ప్రతి అవసరతలు అక్కర్లన్నీ ఎరిగిన వాడు గనుక ప్రభా సమస్తమే మీకు పాద సన్నిధిలో మా విజ్ఞాపనలు పెడుతున్నాం నాయన. ప్రతి కార్యంలో నచ్చండి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనకును చెదిరిన సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్.